నందమూరి బాలకృష్ణ కూటమి సర్కార్ను కనిపించని దెబ్బకొట్టారా? ఆయన ఏదో చెప్పబోయి చివరికి ఏదేదో చేసేశారా? బాలయ్య కారణంగా సర్కార్కు మైలేజ్కు బదులు డ్యామేజ్ ఎక్కువ జరిగిందా? చివరకు ప్రభుత్వ పెద్దలంతా తల కొట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందా? దబిడి దిబిడి దెబ్బకు చేసిన మంచంతా కూడా ఎటో గాలికి కొట్టుకుపోయినట్టు ఫీల్ అవుతున్నారా? ఇంతకీ బాలకృష్ణ ఏ స్థాయి డ్యామేజ్ చేసినట్టు పెద్దలు ఫీల్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అయిపోయిన పెళ్లికి బాజాలు ఓ రేంజ్లో మోగుతున్నాయి. ఎప్పుడో ముగిసిపోయిన ఎపిసోడ్ని పలుగుపారా పట్టి తవ్వి తీసి మరీ తాజాగా కంపురేపుకుంటున్నారు. సినిమా పరిశ్రమకు మర్యాదల వ్యవహారం మళ్లీ రగులుకుని చివరికి ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పడేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి అడ్వాంటేజ్ అవ్వగా, ఆ ఉధృతిలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓ కార్యక్రమం గురించి సరిగ్గా చెప్పుకోలేకపోయామన్న బాధ కూటమి నేతల్లో కనిపిస్తుందట. కొత్త ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డిఎస్సీని ప్రతిష్టాత్మకంగా భావించింది టీడీపీ. ఈ మేరకు ఎన్నికల హామీ ఇచ్చింది కూడా. అధికారంలోకొచ్చాక ఈ కార్యక్రమాన్ని హై ప్రయారిటీలో పెట్టుకుని పూర్తి చేసింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదని, మేం పవర్లోకొచ్చాక 16,347 పోస్టులు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకున్నారు కూటమి పెద్దలు. ఆ మేరకు భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి డిఎస్సీ ర్యాంకర్స్కు నియామక పత్రాలిచ్చారు సీఎం. వాస్తవంగా అయితే దీని గురించి పెద్ద చర్చే జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వేల ఉపాధ్యాయ నియామకాల్ని ఒకేసారి చేపట్టడమంటే చిన్న విషయమేం కాదు. కానీ ప్రభుత్వం చేసిన ఆ మంచి గురించి చెప్పుకునేలోపే చర్చ మొదలయ్యేలోగానే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పాటు ఒక్కసారిగా చర్చ మొత్తం పాజిటివ్ నుంచి నెగిటివ్కు డైవర్ట్ అయిపోయింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షం అందిపుచ్చుకునేసరికి అసలు విషయం ఎటోపోయింది. డిఎస్సీ అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం సాయంత్రం 4 గంటలకు జరగ్గా సరిగ్గా అంతకు గంట ముందు 3ంటికి అసెంబ్లీలో రెచ్చిపోయారు బాలకృష్ణ. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన సమావేశం ప్రస్తావన తీసుకొచ్చి సహనటుడు చిరంజీవి టార్గెట్గా చేసిన కామెంట్స్ కాకరేపాయి. దాంతో అందరి దృష్టి అటువైపు మళ్లిపోయి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన చర్చ మరుగున పడిపోయింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్కి పరోక్షంగా బాలకృష్ణ గండి కొట్టారన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారిని కుటుంబ సభ్యులతో సహా పిలిచి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించింది కూటమి ప్రభుత్వం. కానీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన 3 నిమిషాల వీడియోతో డిఎస్సీ వ్యవహారం మొత్తం డైవర్ట్ అయిపోయిందనే చర్చ కూటమి వర్గాల్లో కూడా గట్టిగానే జరుగుతుందట. డిఎస్సీతో ప్రభుత్వానికి రావాల్సిన మంచి పేరు కాస్త మరుగున పడిపోయి బాలకృష్ణ వ్యాఖ్యలతో చెడ్డ పేరొచ్చిందనే గుసగుసలు టీడీపీ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. వేలల్లో ఉద్యోగాలిచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా మైలేజ్ కోరుకోవడం సహజం. అందులోనూ టీచర్ ఉద్యోగాలంటే మాటలు కాదు, సామాజికంగా వాటి ప్రభావం చాలా ఉంటుంది. దాని గురించిన చర్చ ప్రతి ఊళ్ళో జరుగుతుంది. నియామకాలయ్యాక కొత్త టీచర్ వచ్చారన్న మాటలు దాదాపుగా ప్రతి చోట వినిపిస్తాయి. అందుకే టీచర్ ఉద్యోగాలిచ్చినప్పుడు ఆ పాజిటివ్ వైబ్ జనంలోకి బాగా వెళ్తుంది. కూటమి పెద్దలు కూడాను ఇదే ఆలోచనతో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. కానీ అవధానంలో అసందర్భ ప్రసంగిలా మధ్యలో బాలకృష్ణ వచ్చి మొత్తం నాశనం చేశారన్న మాటలు టీడీపీ సర్కిల్లోనే వినిపిస్తున్నాయి. మంచి టైంలో రావాల్సిన గుర్తింపు బాలకృష్ణ రూపంలో పోయిందన్న ఆవేదన పార్టీ గ్రామ స్థాయిలో కూడా వ్యక్తమవుతుందట. తమ జిల్లాల అభ్యర్థుల పక్కన ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు కూర్చునేలా సభలో సీటింగ్ ప్లాన్ చేసి పక్కా మైలేజ్ కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసింది సర్కార్. కానీ చివరికి బాలకృష్ణ ఒక్క నోటి మాటలతో మొత్తం ప్లాన్ని చెడగొట్టారని, అయ్యా బాలయ్యా ఏందయ్యా ఇది, నువ్వు నోరు తెరిచావెందుకయ్యా అంటూ కూటమి నేతలంతా తెగ ఫీల్ అయిపోతున్నట్టు సమాచారం. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నిర్వహించిన కార్యక్రమం కాబట్టి డిఎస్సీ నియామకాలకు ఇంకా ఎక్కువ మైలేజ్ రావాలి. కానీ బాలయ్య దబిడి దిబిడి దెబ్బకు మొత్తం పోయిందని అంటున్నారు. కనీసం 4 రోజుల పాటు వేరే సబ్జెక్టు లేకుండా ఏకబిగినా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్టు మీద చివరికి 4 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా అయిపోయిందన్నది సగటు టీడీపీ కార్యకర్త బాధగా తెలుస్తోంది. చేసింది చెప్పుకోవాలని ఈ మధ్య సీఎం చంద్రబాబు పదే అంటున్నారు. తీరా చెప్పుకుందామనేసరికి ఇలా బాలయ్య బుల్డోజర్ అడ్డొచ్చిందన్న గుసగుసలు టీడీపీ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.